హాయ్ ఫ్రెండ్స్, మీరు 2025లో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి హోస్టింగర్లో హోస్టింగ్ బై చేద్దాం చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. మీరు హోస్టింగర్లో హోస్టింగ్ బై చేస్తే 200% డిస్కౌంట్ ఉంటుంది. ఏం నమ్మట్లేదా? ఇది నిజమండి. మీరు కనుక హోస్టింగర్లో హోస్టింగ్ బై చేస్తే ఫ్రీ డొమైన్ వస్తుంది. ఇదే డొమైన్ మీరు సపరేట్గా బై చేయాలనుకుంటే 700 నుంచి 800 వరకు ఉంటుంది. అండ్ ఇదే హోస్టింగర్లో మీ డొమైన్కి రిలేటెడ్గా బిజినెస్ ఈమెయిల్స్ అయితే 100 ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇదే హోస్టింగర్ బై చేసే అమౌంట్లో మీకు 10% డిస్కౌంట్ వచ్చే కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఇవే అనుకుంటున్నారా? ఇవి జస్ట్ హోస్టింగర్ నుంచి ఆఫర్స్ మాత్రమే. అవే మా ఆఫర్స్ వింటే అవాక్ అయిపోతారు. ఏంటనుకుంటున్నారా? మీకు ఆస్త్రా ప్రో బండిల్ ఇస్తాం, ఎలిమెంటర్ ప్రో ఇస్తాం, ర్యాంక్ మ్యాథ్ ప్రో ఇస్తాం, జీబీ ప్రీమియం ఇస్తాం, ఇమేజిఫై ఇస్తాం. నేను చెప్పలేను కానీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ డిస్ప్లే చేసేవన్నీ విత్ లైసెన్స్తో మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. వీటిని కనుక మీరు సపరేట్గా బై చేద్దాం అనుకుంటే 50,000 నుంచి 1,00,000 అబోవ్ వరకు అవుతుంది. ఏంటి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కదా అని చెప్పి క్రాకెడ్ వర్షన్ ఇచ్చేసాం అనుకుంటున్నారా? అంత లేదు, మేము విత్ లైసెన్స్ ఇస్తాం. మీరు నమ్మట్లేదా? దీన్ని బై చేసిన ఇన్వాయిస్లు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చూశారు కదా? ఇప్పటికే నమ్మకం కుదిరిందా? ఇప్పుడు హోస్టింగర్లో హోస్టింగ్ ఎలా బై చేయాలి అండ్ మేము ప్రొవైడ్ చేసే ఆఫర్స్ని ఎలా క్లెయిమ్ చేయాలన్నది ప్రాక్టికల్గా చూద్దాం. మీరు ఒకవేళ ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఇదేంటంటే దీనికోసం మీరు ఇన్కాగ్నేటివ్ మోడ్ ఓపెన్ చేసి ఏదైతే నేను ప్రొవైడ్ చేసే లింక్ ఉందో ఈ లింక్ని అక్కడ నుంచి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే మీరు నార్మల్గా ఈ హోస్టింగర్లో హోస్టింగ్ తీసుకునే దానికంటే ముందు ఎక్కడో దగ్గర ఈ హోస్టింగర్ గురించి విని ఒక్కొక్కసారి ఈ హోస్టింగర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. లేదా ఎలాగో ఓపెన్ చేసాం కదా అకౌంట్ క్రియేట్ చేసుకుందామని అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఆల్రెడీ నేను చెప్పడానికంటే ముందు ఈ హోస్టింగర్ని ఓపెన్ చేసి దీని గురించి రీసెర్చ్ చేశారంటే మీకు ఈ హోస్టింగర్ రిలేటెడ్గా ఆల్రెడీ తెలుసు అన్నట్టు వీళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నా నుంచి మీరు వెళ్ళినా మీకు ఆల్రెడీ తెలిసిన తర్వాతే నా నుంచి వెళ్ళారు కాబట్టి వీళ్ళు నా నుంచి వచ్చినట్టు కన్సిడర్ చేయరని చెప్తాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇన్కాగ్నేటివ్ మోడ్లో వెళ్ళాలి. అండ్ మీరు ప్రీవియస్గా లాగిన్ అయిన మెయిల్ కాకుండా కొత్త మెయిల్ యూజ్ చేయాలని చెప్తాను. ఈ 2 మెథడ్స్ని ఫాలో అవుతూ ఇక్కడ ఈ హోస్టింగర్లో హోస్టింగ్ బై చేస్తే మా నుంచి మీరు హోస్టింగ్ తీసుకున్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇలా వాళ్ళు కన్సిడర్ చేస్తే మేము ఏవైతే ప్రొవైడ్ చేస్తామన్న ప్రీమియం థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్ ఉన్నాయో వాటిని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్తాను. సో దీనికోసం ఇన్కాగ్నేటివ్ మోడ్ ఓపెన్ చేసి రాజు డిజిటల్ సర్వీసెస్ హోస్టింగర్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు టాప్లోనే వీడియో వస్తుంది. ఈ వీడియోని క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్తో ఈ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ టోటల్గా 4 ప్లాన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ ప్లాన్ వచ్చి సింగిల్ అని 69 రూపీస్ మంత్లీ చూపిస్తుంది. సెకండ్ ప్లాన్ వచ్చి ప్రీమియం అని 149 మంత్లీ చూపిస్తుంది. నెక్స్ట్ బిజినెస్ అని 249 మంత్లీ చూపిస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ అని 699 మంత్లీ చూపిస్తుంది. ఇలా కనిపించి ఈ 4 ప్లాన్స్లో సింగిల్ అనే ప్లాన్ ఉంది కదా, ఈ ప్లాన్ మీరు తీసుకుంటే వీళ్ళు ఏదైతే ఫ్రీగా ప్రొవైడ్ చేసే డొమైన్ ఉందో ఈ డొమైన్ మనకు ప్రొవైడ్ చేయరు అన్నట్టు. అంటే ఇది మీకు ఆల్రెడీ డొమైన్ ఉంది, మాకు ఒక బేసిక్ వెబ్సైట్ ఉంటే సరిపోతుంది అనుకుంటే మీరు ఈ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను హోస్టింగ్ తీసుకుంటాను, హోస్టింగ్తో పాటు డొమైన్ కూడా ఫ్రీగా కావాలనుకుంటే ఏదైతే ఈ సింగిల్ ప్లాన్ ఉందో దీన్ని మీరు కన్సిడర్ చేయకూడదు అన్నట్టు. సో మ్యాక్సిమం నేనైతే ఈ ప్లాన్ కన్సిడర్ చేయొద్దనే చెప్తాను కాబట్టి ఈ ప్లాన్ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రీమియము, బిజినెస్, క్లౌడ్ స్టార్టప్ అని ఇలా 3 ప్లాన్స్ ఉన్నాయి. ఈ 3 ప్లాన్స్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా ఒక ఫ్రీ డొమైన్ వస్తుంది. సో మీరు ఈ డొమైన్లో .com తీసుకోవచ్చు, .in తీసుకోవచ్చు, .net తీసుకోవచ్చు. ఇలా ఏ ఎక్స్టెన్షన్ అయినా మీరు తీసుకోవచ్చు అని చెప్తాను. అయితే ఏదైతే ప్రీమియం ప్లాన్ ఉందో ఈ ప్రీమియం ప్లాన్లో సిడిఎన్ అనేది మీకు రాదన్నట్టు. సో సిడిఎన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. మనకి నార్మల్గా హోస్టింగ్ స్టోరేజ్ తీసుకున్నప్పుడు ఒకటే డేటా సెంటర్తో ఒకటే లొకేషన్లో ఉంటుంది. ఇలా కాకుండా మనకి ఈ సిడిఎన్ ఉందనుకోండి, మెయిన్ డేటా స్టోరేజ్ నుంచి ఈ మల్టిపుల్ డేటా స్టోరేజ్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటే ఈ మల్టిపుల్ డేటా స్టోరేజ్లో మన డేటాను స్టోర్ చేసినప్పుడు యూజర్ ఎవరైనా ఒక లొకేషన్ నుంచి మన డేటా గురించి సెర్చ్ చేసినప్పుడు
ఏవైతే ఈ మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్లో యూజర్కి దగ్గరలో ఉన్న లొకేషన్ నుంచి డేటాని యూజర్కి పంపుతూ ఉంటే దీనివల్ల ఏంటంటే మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి, ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అదే సింగిల్ స్టోరేజ్లో ఒకటే లొకేషన్లో మన డేటా సెంటర్ ఉంటే యూజర్ ఎక్కడో ఉండి సెర్చ్ చేసినప్పుడు యూజర్కి మన డేటా సింగిల్ సెంటర్ నుంచి వెళ్ళాలి కాబట్టి అంత ఫాస్ట్గా లోడ్ అవ్వలేదు, అంత ఫాస్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదని నేను ఇక్కడ చెప్తాను. సో కాబట్టి ఈ CDN ఉంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తాను. దీని గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఇండియాలో హోస్టింగ్ తీసుకుని ఇండియాలో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ నాకు వద్దు అనుకుంటే మీరు ఈ ప్రీమియం తీసుకోవచ్చు, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లేదు నేను ఇండియాలో స్టార్ట్ చేసిన వరల్డ్ వైడ్గా ఎవరు సెర్చ్ చేసినా నా వెబ్సైట్ వెళ్ళాలి, ఫాస్ట్గా లోడ్ అవ్వాలనుకుంటే మీకు ఈ CDN కావాలని చెప్తాను. అండ్ ఇంకొకటి, ఇక్కడ CDN ఒకటే కాదు, ప్రీమియం హోస్టింగ్ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది, అదే బిజినెస్ ప్లాన్ తీసుకుంటే టైప్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. సో వీటి వల్ల పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడి వరకు ఓకే కదా? ఇలా చెప్పినా కొంతమంది ఉంటారు, మీరు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, నేను ఈ ఫీల్డ్ కొత్తగా వచ్చాను, సో నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో పర్టికులర్గా నేను ఈ టైప్ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నేను ఎటువంటి హోస్టింగ్ తీసుకోవాలని ఇంకొంచెం క్లియర్గా చెప్పాలని అడుగుతారు. సో దీనికోసం మీరు ఎగ్జాంపుల్గా ఒక బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు ప్రీమియం తీసుకోండి, సో మీకు ఇది సరిపోతుంది. సో ఈ బ్లాగ్ వెబ్సైట్లోనే మల్టిపుల్ వెబ్సైట్స్ అంటే ఒక 2 నుంచి 5 క్రియేట్ చేస్తామంటే మీరు బిజినెస్ ప్లాన్ తీసుకోండి, పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానీ బిజినెస్ వెబ్సైట్ కానీ ఇటువంటి వెబ్సైట్స్ ఏవైనా కానీ మ్యాక్సిమం ప్రీమియం సరిపోతుంది. లేదు మేము చేసేవి బిజినెస్ టైపు, పోర్ట్ఫోలియో టైప్ కాబట్టి మాకు వరల్డ్ వైడ్గా రీచ్ రావాలనుకుంటున్నాం, వరల్డ్ వైడ్గా ఎవరు ఓపెన్ చేసినా ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం అంటే మీకు CDN సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ WooCommerce అంటే ప్రొడక్ట్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిజినెస్ ప్లానే తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ అప్డేట్ చేసేటప్పుడు ఇమేజెస్ అని, నెక్స్ట్ పేమెంట్ గేట్వే అని ఇవన్నీ కొంచెం ఎక్కువ లోడ్ తీసుకుంటూ ఉంటాయి. సో కాబట్టి మీరు బిజినెస్ కానీ క్లౌడ్ స్టార్టప్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ ప్రీమియం అండ్ బిజినెస్ ప్లాన్ గురించి. ఈ వీడియోని డెమోగా మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ప్రీమియం ప్లాన్ పర్చేస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్ ప్లాన్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. అండ్ ఇక్కడ ఒక నోట్ ఏంటంటే మీరు ఇందులో ప్రీమియం ప్లాన్ తీసుకున్నా, బిజినెస్ ప్లాన్ తీసుకున్నా, క్లౌడ్కి సంబంధించిన ఏ ప్లాన్స్ తీసుకున్నా చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ నేను ప్రీమియం తీసుకున్నాను కదా ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, బిజినెస్ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందని ఏం లేదు, అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ని బట్టి మీరు ఏ ప్లాన్ తీసుకోవాలనేది చూస్ ప్లాన్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడికి రండి. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ యువర్ కార్ట్ అని మనం ఎన్ని మంత్స్ తీసుకోవాలి, ఎన్ని మంత్స్ తీసుకుంటే ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మీరు 48 మంత్స్ అంటే 4 ఇయర్స్ తీసుకున్నారనుకోండి మీకు తక్కువ పడుతుంది. అదే 1 ఇయర్ 2 ఇయర్ ఇలా తీసుకున్నారనుకోండి మీకు ఎక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్గా నేను 48 మంత్స్కి సెలెక్ట్ చేసుకున్నాను, నాకు టోటల్ 7,152 రూపీస్ పడుతుంది. అదే దీన్నే 12 మంత్స్కి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ చూసారు కదా 2,628 రూపీస్ పడుతుంది. సో ఇలా మనం 4 ఇయర్స్కి కాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి 10,000 వరకు అయిపోతుంది. అలా కాకుండా 4 ఇయర్స్కి ఒకసారి తీసుకుంటే మనకి 7,000కే ఈ ప్లాన్ వచ్చేస్తుందని చెప్తాను. సో దీన్ని బట్టి మీరు ఎక్కువ మంత్స్ తీసుకుంటే తక్కువ పడుతుంది, తక్కువ మంత్స్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మీ బడ్జెట్ని బట్టి ఏ ప్లాన్ తీసుకోవాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద చూడండి హ్యావ్ ఏ కూపన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపై ట్యాప్ చేసి రాజు డిజిటల్ సర్వీసెస్ అని నేను స్క్రీన్పై చూపిస్తున్నాను కదా, ఈ కూపన్ కోడ్ యాడ్ చేస్తే మీకు 10% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇలా కూపన్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ డెమోగా తీసుకుంటున్నాను కాబట్టి 12 మంత్సే సెలెక్ట్ చేసుకున్నాను, 12 మంత్స్కే ఇక నేను అప్లై చేశాను. సో దీనికోసం టోటల్గా నాకు 2,365 రూపీస్ పడుతుంది. సో మీరు స్క్రీన్పై చూడొచ్చు. వన్స్ ఇలా మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి
మన మెయిల్ మనకి ఏదైతే ఈ హోస్టింగర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ బిల్లింగ్ అడ్రస్ అని ఈ విధంగా వచ్చింది. మీరు రైట్ సైడ్లో చూస్తే 12 months ప్లాన్కి ఎంత పడుతుందో మనకు టోటల్ అమౌంట్ చూపిస్తుంది. కింద డొమైన్ నేమ్ అని 0 అని చూపిస్తుంది. అంటే ఈ హోస్టింగ్ బై చేస్తే మనకు డొమైన్ ఫ్రీగా ఇస్తున్నారు అన్నట్టు. ఇలా ఇది చెక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో బిల్లింగ్ అడ్రస్ అని మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ నుంచి మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, కంట్రీ, అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద చూడండి యాడ్ కంపెనీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ త్రూ మీకు ఏదైనా కంపెనీ ఉండి మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే ఇక్కడ మీ కంపెనీ నేము జిఎస్టీ నెంబర్ యాడ్ చేసుకుని మీ ఏదైతే ఇక్కడ పడే జిఎస్టీ ఉంటుందో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు కంపెనీ డీటెయిల్స్ ఉంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. నేను ఫస్ట్ నా కంపెనీ డీటెయిల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ నా పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేస్తే ఏదైతే నేను ఇచ్చిన లొకేషను, అడ్రస్ ఉందో దీన్ని బేస్ చేసుకుని 425 రూపీస్ పడుతుందని నాకు ఇక్కడ ట్యాక్సెస్కి ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ చూస్తే 2790 రూపీస్ పడుతుంది. అంటే మీకు జిఎస్టీ లేకపోతే ఇది టోటల్ అమౌంట్, లేదు మీకు ఆల్రెడీ జిఎస్టీ ఉందంటే సో నేను ఇక్కడ చూడండి నా దగ్గర ఉన్న జిఎస్టీ నెంబర్తో ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాను. ఇలా క్లెయిమ్ చేస్తే ట్యాక్సెస్ 0 అయిపోయి 2365 రూపీసే ఫైనల్ అమౌంట్గా చూపిస్తుంది. ఇలా డిఫరెన్సెస్ ఉంటుంది. మీకు జిఎస్టీ ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు, లేదు జిఎస్టీ లేదు అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో కార్డు, యూపీఐ, పేటిఎం, నెట్ బ్యాంకింగ్, పేపాల్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. ఇలా ఉన్న ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా యూపీఐని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తున్నారంటే మీకు ఆటో పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ పేమెంట్ కట్ అవుతూ ఉంటుంది. మీరు ప్రెజెంట్ పే చేసే అమౌంట్ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్తో ఆటో పేమెంట్ యాక్టివేషన్ చేయించుకోవడానికి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్గా ఒక 5000 అని 8000 అని ఆటో పేమెంట్కి సెటప్ చేసుకోమని అడుగుతుంది. సో దీనికోసం మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఏదైతే ఇక్కడ చూపించిన అమౌంట్ ఉందో అంతే కట్ అవుతుంది. బట్ కాకపోతే వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యూపీఐ ప్రొఫైల్ సెక్షన్ నుంచి దీన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు స్క్రీన్పై చూడొచ్చు. నేను ఆల్రెడీ చేసిన ప్రాసెస్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా యూపీఐ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తారో వీళ్ళు మాత్రం ఒక నోట్ పాయింట్లో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు చేసే పేమెంట్ని బట్టి, మీరు తీసుకున్న ప్లాన్ని బట్టి ఆటో పేమెంట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చూపిస్తుంది. సో మీకు ఎలా చూపించినా ఇక్కడ ఏదైతే ఫైనల్ అమౌంట్ ఉందో అంతే కట్ అవుతుంది. మీరు భయపడకుండా పేమెంట్ అయితే చేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లేదా ఎక్కువ కట్ అయిందంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇది యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వాళ్ళకి. అయితే ప్రెజెంట్ నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తాను. దీనికోసం కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నా కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసి పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. హలో, హూ ఈజ్ దిస్ వెబ్సైట్ ఫర్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మా వెబ్సైట్ మేమే క్రియేట్ చేసుకుంటున్నామంటే మై సెల్ఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేస్తే క్రియేట్ ఏ వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు వేరే దగ్గర ఉన్న వెబ్సైట్ని ఇక్కడికి మైగ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం, జస్ట్ హోస్టింగ్ మాత్రమే తీసుకుంటున్నామంటే మైగ్రేట్ ఏ వెబ్సైట్ అనే దానిపై ట్యాప్ చేస్తారు. ఈ వీడియో చూసే వాళ్ళు మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే ఉంటారు కాబట్టి క్రియేట్ ఏ వెబ్సైట్ అనే దాన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా క్రియేట్ ఏ వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ హౌ డూ యూ వాంట్ టు బిల్డ్ యువర్ వెబ్సైట్ అని 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ 2 ఆప్షన్స్తో పాటు కింద చూడండి ఎంటీ PHP అండ్ HTML వెబ్సైట్ అని ఇలా ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తుంది. అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసే వెబ్సైట్ వర్డ్ప్రెస్ ద్వారా క్రియేట్ చేస్తున్నారా, హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ ద్వారా క్రియేట్ చేస్తున్నారా, లేదా ఒక ఎంటీ వెబ్సైట్ లాగా ఇస్తే PHP లేదా HTML వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారా అని ఇలా ఈ ఆప్షన్స్ అడుగుతుంది. నేనైతే ఈ వీడియోని మెయిన్గా వర్డ్ప్రెస్ రిలేటెడ్గా చేస్తున్నాను కాబట్టి వర్డ్ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ క్రియేట్ లాగిన్ డీటెయిల్స్ ఫర్ యువర్ వర్డ్ప్రెస్ అకౌంట్ అని ఇలా వచ్చింది. ఇందులో ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసే ఈ వర్డ్ప్రెస్ అకౌంట్ ఉంటుందో ఈ అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వడం కోసం మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం ఈ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇస్తామో వీటితోనే మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
వన్స్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే కొన్ని థీమ్స్ని మనకు సజెస్ట్ చేస్తుంది. ఈ థీమ్స్ని కూడా బ్లాగు, బిజినెస్, ఆన్లైన్ స్టోరు, పోర్ట్ఫోలియో అని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి మనకు మెన్షన్ చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోకపోయినా మళ్ళీ మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మీరు అక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకుని ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. జస్ట్ ఇక్కడ చూజ్ ఏ థీమ్ ఇన్స్టెడ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే 2025 అని ఒక డిఫాల్ట్ థీమ్ చూపిస్తుంది. దీన్ని ఇలా ఉంచి నెక్స్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ యాడ్ ప్లగ్గిన్స్ టు యువర్ సైట్ అని కొన్ని ప్లగ్గిన్స్ని రికమెండ్ చేస్తూ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లగ్గిన్స్ మన వెబ్సైట్లో ఇన్స్టాల్ అవ్వాలనుకుంటే ఇలా ఉంచుకుంటాం. లేదంటే ఇక్కడ డిస్సెలెక్ట్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మొత్తం డిస్సెలెక్ట్ అయిపోతే సో దీని నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా సజెషను మనకి ఏవైతే ప్లగ్గిన్స్ రిక్వైర్డ్ ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది రికమెండ్ చేస్తుంది కదా అని ఏ ప్లగ్గిన్స్ పడితే ఆ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ నేను డిస్సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేసు వాట్ డొమైన్ నేమ్ డూ యూ వాంట్ టు యూజ్ ఫర్ దిస్ వెబ్సైట్ అని ఇలా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏదైతే మన వెబ్సైట్ రిలేటెడ్గా ఒక డొమైన్ నేమ్ అనుకుంటున్నామో ఈ డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ డొమైన్ నేమ్ ఉందో ఈ డొమైన్ నేమే మన వెబ్సైట్కి ఒక అడ్రస్, ఒక నేమ్లా యూజ్ అవుతుంది అండ్ మన వెబ్సైట్కి ఒక బ్రాండ్లా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు మల్టిపుల్ వేస్లో థింక్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. దీనికోసం ఎగ్జాంపుల్గా మీరు ఒక బ్లాగ్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నారంటే ఈ బ్లాగ్ వెబ్సైట్ రిలేటెడ్గా ఉండే డొమైన్ నేమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు ఒక బిజినెస్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నారంటే మీ బిజినెస్ రిలేటెడ్గా ఏ కేటగిరీ, ఏ రిలేటెడ్ బిజినెస్ అనేది వాటి రిలేటెడ్ కీవర్డ్స్తో ఇక్కడ డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంకా పాసిబుల్ అయితే చాట్‌జీపీటీకి వెళ్ళి ఇలా నేను ఒక బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక న్యూస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక బిజినెస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, లేదా ఒక గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, దీనికి ఏదైనా డొమైన్ నేమ్స్ సజెస్ట్ చెయ్యి, మంచిగా ఉండాలి, ఈజీగా ఉండాలని మీరు సజెషన్స్ తీసుకునైనా ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డొమైన్ నేము షార్ట్గా ఉండేలా చూసుకోండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో వీటి డొమైన్ నేమ్స్ చూస్తే ఒకసారి చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేసేలా గుర్తుండిపోయేలా ఉంటుంది. అలా మీ వెబ్సైట్ రిలేటెడ్ డొమైన్ నేమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా గుర్తుండిపోయేలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, షార్ట్గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని కన్సిడర్ చేస్తూ ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఏదైతే మీరు ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్ నేమ్ అవైలబుల్గా ఉంటేనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. డొమైన్ నేమ్ అవైలబుల్ లేకుండా వేరే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారంటే మీకు ప్రొవైడ్ చేయరు, ఆల్రెడీ తీసుకున్నారని మీకు చూపిస్తారు. సో ఇలా చూపించినప్పుడు మీరు వేరే డొమైన్ నేమ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను చెప్పినవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే డెమో పర్పస్ కాబట్టి అండ్ నా బిజినెస్ రిలేటెడ్గా డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి రాజు డిజిటల్ సర్వీసెస్ అని నేను ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ .com డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ .com డొమైన్ అవైలబుల్ ఉందని చూపిస్తుంది. వన్స్ దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. రిజిస్టర్ యువర్ డొమైన్ నేమ్ అని మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ నేమ్ కనిపిస్తుంది. ఇంకా కింద చూస్తే సెలెక్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అని కంట్రీ అడుగుతుంది. మనం ఇండియా నుంచి కాబట్టి డిఫాల్ట్గా ఇండియా తీసుకుంది. లేదా మేము వేరే కంట్రీలో ఉన్నాం, వేరే కంట్రీ నుంచి తీసుకుంటున్నాం అంటే మీరున్న కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది ఎందుకంటే ఏదైతే మనం పర్చేస్ చేసినా లేదా ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసే డొమైన్ ఉందో ఈ డొమైన్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ ప్రాసెస్ అడుగుతుంది అన్నట్టు. లైక్ ఈ డొమైన్ మంది అని చెప్పుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్లో ఇది యూజ్ అవుతుందని చెప్తాను. కింద పర్సనల్, కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ అని ఉంది. మీరు పర్సనల్గా ఈ డొమైన్ తీసుకుంటే పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి, లేదు కంపెనీ రిలేటెడ్గా అంటే
కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి మళ్ళీ మన పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. వన్స్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఫినిష్ రిజిస్ట్రేషన్ అనే దానిపై ట్యాప్ చేస్తే ఈ డొమైన్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడానికి ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత వేర్ ఈజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ లొకేటెడ్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు కంట్రీ ఇండియా అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఈ సర్వర్ని ఏ లొకేషన్ యూజర్స్కి మెయిన్ టార్గెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఇండియా నుంచి ఇండియా వాళ్ళకి మ్యాక్సిమం టార్గెటెడ్గా చూసుకుంటాం కాబట్టి ఇండియన్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. లేదు నేను యూఎస్లో ఉన్న ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాను, సో అక్కడే నా సర్వర్ లొకేషన్ ఉండాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్లో యూఎస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇండియన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్ మనకి ఈ విధంగా స్టార్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇది 1 నుంచి 100% వరకు ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా, రీఫ్రెష్ చేయకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అన్నట్టు. మనం తీసుకున్న డొమైన్ రిలేటెడ్గా ఈ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే మీరు టాప్లో ఇక్కడ యూఆర్ఎల్ చూసుకుంటే మన డొమైన్ నేమ్ ఉండి preview.domain.com అని ఎక్స్టెన్షన్ మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయ్యింది, కానీ ఏదైతే మన మెయిన్ డొమైన్ ఉందో ఈ మెయిన్ డొమైన్ ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి అసైన్ అవ్వలేదు అన్నట్టు. సో ఇలా ఎందుకంటే మనం ఇప్పుడే డొమైన్ తీసుకుని వెంటనే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేసాం కాబట్టి ఈ డొమైన్ ఈ పర్టికులర్ ఈ హోస్టింగ్ సర్వర్కి అంత ఫాస్ట్గా కనెక్ట్ అవ్వదు అన్నట్టు. ఇలా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ప్రివ్యూ డొమైన్ అనే ఎక్స్టెన్షన్తో డమ్మీగా క్రియేట్ అయ్యి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో దీనికోసం మీరు ఏమైనా చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 5 to 10 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ హోస్టింగర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనం ఏదైతే మెయిన్ డొమైన్ ఉందో ఆ మెయిన్ డొమైన్ అసైన్ అయిపోయి మనకు వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ డాష్బోర్డ్ అనే దానిపై ట్యాప్ చేసినప్పుడు మెయిన్ డొమైన్తో ఓపెన్ అయిపోతుంది. సో నేను ఇక్కడ కొంత టైం వెయిట్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ డొమైన్తో ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వెబ్సైట్ని చూడాలంటే నేను విజిట్ సైట్ అనే దానిపై ట్యాప్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ప్రెజెంట్ మనం యూజ్ చేసేది డమ్మీ థీము, డెమో థీమ్ కాబట్టి ఈ ఇంటర్ఫేస్తో చూపిస్తుంది. ఇక్కడ మీకనే కాదు ఫస్ట్ టైం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే థీమ్ ఇన్స్టాల్ అయ్యి ఇలానే డిఫాల్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏదైతే డాష్బోర్డ్ ఉందో ఈ డాష్బోర్డ్ నుంచి మీ వెబ్సైట్ రిలేటెడ్గా ఎటువంటి కస్టమైజేషన్స్ చేయాలన్నా, ఎటువంటి థీమ్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలన్నా ఇక్కడ నుంచే చేస్తారన్నట్టు. ఏదైతే హోస్టింగర్ ఉందో ఇది జస్ట్ మీ వెబ్సైట్ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ కానీ మీ వెబ్సైట్ని మేనేజ్ చేయడానికి కానీ అది ఏం యూజ్ అవ్వదు. దాని నుంచి మీరు ఏం చేయకూడదు. డైరెక్ట్ డాష్బోర్డ్ ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ నుంచే మీరు ఎవ్రీ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు ఓకే కదా. అయితే నేను ఈ వీడియోలో హోస్టింగర్లో హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న హోస్టింగ్లో వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనే వరకునే చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో కేటగిరీలో ఉంటారు. లైక్ ఒకరు బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే, ఒకరు ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటారు, లేదా ఇంకొకరు సర్వీస్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కేటగిరీలో ఉండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్పాలంటే పాసిబుల్ అవ్వదు. కాబట్టి నేను ఎవ్రీ కేటగిరీకి డెడికేటెడ్ వీడియోస్ చేసి మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను, లేదా ఇవే వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ వీడియోస్పై క్లిక్ చేసి డీటెయిల్డ్గా చూడండి. నేను ఈ వీడియోలో ఎంత అయితే క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పానో ఆ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని ప్రాక్టికల్గా చూపిస్తూ చెప్పాను. సో దీన్ని బేస్ చేసుకుని క్లారిటీ వస్తుందని చెప్తాను. ఇది వీడియోకి సంబంధించి. మిగతా వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.